అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తన 24వ చిత్రంతో బిజీగా ఉన్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుంది. నాగచైతన్య, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు వృషికర్మ అనే టైటిల్ అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్ చూస్తుంటే మాత్రం నాగచైతన్య లుక్ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంటారని స్పష్టమవుతుంది. ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటతో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి దక్ష అనే పాత్రలో పురావస్తు శాఖ సైంటిస్ట్గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ ప్రకటించడంతో ఈ టైటిల్ పట్ల పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. నాగ చైతన్య సినిమా టైటిల్ చాలా ఇంట్రెస్ట్గా ఉందని, ఈ సినిమా టైటిల్కు అర్థం ఏంటంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే వృషకర్మ అనే పదానికి అర్థం ఏంటి అనే విషయానికి వస్తే, వృషకర్మ అంటే ధర్మబద్ధమైన పనులు చేసేవాడు అని అర్థం. ఇక ఈ పదం విష్ణు సహస్రనామాల్లో ఒకటిగా ఉంది. వృష అంటే ధర్మం, కర్మ అంటే పని అని అర్థం. ఇలా ధర్మబద్ధంగా పనులు చేసేవారు అనే అర్థం రావడంలో ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర ఏంటో స్పష్టమవుతుంది. ఈయన ధర్మాన్ని కాపాడే వ్యక్తిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారని ఈ సినిమా టైటిల్ చూస్తేనే స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన కార్తిక్ వర్మ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్తిక్ తదుపరి నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్తోనే సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు. ఈ సినిమా నాగ చైతన్య సినీ కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమాగా నిలిచిపోతుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ తరహా జానర్లో నాగ చైతన్య నటించలేదు. మొదటిసారి ఇలాంటి మైథలాజీ నేపథ్యంలో నాగ చైతన్య నటించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్లో షూటింగ్ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇటీవల చిత్ర బృందం ఈ సినిమా మేకింగ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.